హలో గాయ్స్, ఈరోజు మనం వీడియోలో బడ్జెట్ డే బడ్జెట్ డే అంటే ఏంది, ఆ రోజు ఎవరు ఏం చెప్తారో, అసలు అది ఎందుకు అంత ఇంపార్టెంట్ డే అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బడ్జెట్ డే అంటే ఏం లేదు, ఒక గవర్నమెంట్ ఒక ఫైనాన్షియల్ ఇయర్కి కావాల్సిన ఖర్చులు, మన దగ్గర ఎంత అమౌంట్ డిపాజిట్ ఉన్నాయి అనేది మొత్తం అందరికీ, దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలిసేలాగా బడ్జెట్ ప్రవేశపెడుతుంది పార్లమెంట్లో. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 1కి ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో బడ్జెట్ స్పీచ్ స్టార్ట్ చేస్తారు. అసలు ఆ స్పీచ్లో ఏముంటుందంటే, ఆల్ ట్యాక్సెస్ లైక్ ఇన్కమ్ ట్యాక్సెస్, స్లాబ్స్, ఎగ్జెంప్షన్స్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏం లేదండి, మనం ఎంత సంపాదిస్తే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, ఎంత లోపు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది అనేది ట్యాక్సెస్. అండ్ ప్రైజెస్, పెట్రోలు, డీజిల్, ఎల్పిజి అండ్ డైలీ మన అవసరాలు. నెక్స్ట్ స్కీమ్స్ ఫర్ ఆల్ పీపుల్, ఫార్మర్స్కి, స్టూడెంట్స్కి, వాళ్ళందరికీ కావాల్సిన స్కీమ్స్. అండ్ అలొకేషన్స్, మనం ఏ డిపార్ట్మెంట్కి ఎంత మనీ అలొకేట్ చేస్తున్నాం మనం అనేది ఈ బడ్జెట్లో చెప్తారు. నెక్స్ట్ ఎకనామీ ప్లాన్, నెక్స్ట్ రాబోయే ఫ్యూచర్కి మన దేశంలో ఉండే ప్రతి ఒక్క యూత్, స్టూడెంట్స్కి అండ్ జాబ్ హోల్డర్స్కి. నెక్స్ట్ జాబ్స్ ఇంకెలా ఉంటాయి, ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు సపోజ్ ఒక ఏదైనా వస్తువు ఉందనుకుందాం, అది మనకి 100 రూపీస్కి దొరుకుతుంది అనుకుందాం. అదే 100 రూపీస్ ఫ్యూచర్లో దాని రేటు 200 అయిపోతుంది. దాన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. సేమ్ ఐటెం బట్ అమౌంట్ ఈజ్ డిఫరెంట్, దట్ ఈజ్ ఇన్ఫ్లేషన్. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఈ బడ్జెట్ డేలో మన ఫైనాన్స్ మినిస్టరు చెప్తారు. నెక్స్ట్ ఈ బడ్జెట్ డే ఎవరి మీద మోస్ట్ ఇంపాక్ట్ ఎట్లా చూపిస్తుంది అనేది చూద్దాం. మిడిల్ క్లాస్ పీపుల్ ఒకవేళ ప్రైజెస్ అన్నీ పెరిగిపోయినాయి అనుకుందాం, డీజిల్, పెట్రోల్ ప్రైజెస్ పెరిగిపోయినాయి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కొద్దిగా కష్టం అవుతుంది. నెక్స్ట్ శాలరైజ్డ్ పర్సన్స్కి ఇన్కమ్ ట్యాక్స్లో కొన్ని చేంజెస్ వచ్చినాయి అనుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ ఇంత సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది, ఇంత శాలరీ ఉంటే పడదు అనేది వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం గవర్నమెంట్ ఎంత మనీ అలొకేట్ చేస్తుంది. ఎక్కువ అలొకేట్ చేస్తే ఎక్కువ ఫెసిలిటీస్ వస్తాయి, తక్కువ అలొకేట్ చేస్తే తక్కువ ఫెసిలిటీస్. నెక్స్ట్ ఫార్మర్స్కి సబ్సిడీస్, లోన్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్, అట్లా ఇవన్నిటిని బడ్జెట్ డే రోజు మన ఫైనాన్స్ మినిస్టరు ప్రవేశపెడతారు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.